హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఏంటంటే నేను ఒక 4 బర్నర్ స్టవ్ తీసుకున్నాను. మా ఇంట్లో మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా, 2 బర్నర్ స్టవే ఉంది. సో నేను 4 బర్నర్ స్టవ్ చాలా వెతికి తీసుకున్నాను. ఇందులో వెతకడానికి ప్రత్యేకత ఏంటి అంటారా? ఏంటంటే జనరల్గా గ్లాస్ స్టవ్స్ మాత్రమే ఎక్కువ దొరుకుతున్నాయి. స్టీల్ దాంట్లో చాలా తక్కువ మోడల్స్ దొరుకుతున్నాయి. అయితే లాస్ట్ టైం మనం ఆగ్రోబ్యాక్ లో ఒక వీడియో తీసాం కదా, ఆ రోజు తీసుకున్నాను, షాపింగ్ చేశాను. నేను చూసారా, ఇది షాపింగ్ చేశాను. సో ఆ రోజు నాకు మీడియం కంపెనీ వాళ్ళది చాలా నచ్చింది, అందుకు తీసుకున్నాను. సో ఇప్పుడు దాని అన్బాక్సింగ్ చూపిస్తాను, మీరు కూడా చూసి బాగుంటే మీరు కూడా తీసుకోండి, ఓకేనా? చూస్తారు కదా, మీడియం కంపెనీది గ్యాస్ కుక్ టాప్. ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ టాప్తో వచ్చింది. ఇది ఎంఆర్పీ వచ్చి 23,711 రూపీస్ ఉంది, కానీ మనకి అగ్రోమ్యాక్లో 14,999కే వస్తుంది, అంటే 15,000కే వచ్చేస్తుంది. అబ్బా సారీ ఫ్రెండ్స్, ఎత్తేలా లేదు, చాలా హెవీగా ఉంది. అమ్మో, ఒక నిమిషం బ్రేక్ ఫ్రెండ్స్, బ్రేక్. మనకి ఇక్కడ హెల్పింగ్కి బాయ్స్ ఉన్నారు, వాళ్ళని యూజ్ చేసుకుందాము. ఏ బాయ్ ట్రామ్మా, కొంచెం ఈ స్టవ్ తీసి బయట పెట్టు. ఈ స్టాండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ మంచి సాలిడ్గా కూడా ఉన్నాయి. ఇక స్టీల్ ప్లేట్స్ అయితే కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చినాయండి, చాలా బాగున్నాయి. ఈ బర్నర్స్ క్వాలిటీ చూడండి, చాలా బాగున్నాయి. హెవీ బ్రాస్తో తయారు చేశారు. అండ్ వీటి ఫ్లేమ్ సైజెస్కి వస్తే ఒకటి పెద్దది ఇచ్చారు, రెండోది మీడియం, అండ్ మిగతా 2 స్మాల్ సైజ్ ఇచ్చారు. యాజ్ యూజువల్ మనం ఫ్లేమ్ని హై టు సిమ్ చేసుకోవడానికి, సిమ్ టు హై చేసుకోవడానికి అంతే నాబ్స్ ఉన్నాయి. ఇది నేను ఆటో ఇగ్నిషన్ కాదండి, నేను మామూలు మన లైటర్తో వెలిగించుకునేదే పెట్టాను, మాన్యువల్ టైప్. ఈ స్టవ్లో నాకు కనిపించిన పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి కదండి, ఇవి ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్గా ఫిక్స్ చేయడానికి కుదరదు. దేని ప్లేస్లో దాన్ని మాత్రమే ఫిక్స్ చేయాలి. కొంచెం కష్టమైన పనిలాగే ఉంది. ఇది పెద్ద బర్నర్, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్ మాత్రం సేమ్ సైజ్ వచ్చినాయి. క్లీనింగ్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఒక స్టిక్కర్ అయితే స్టవ్ పైన పేస్ట్ చేశారండి. దానిలో ఏముందంటే స్క్రబ్బర్ వాడద్దు, స్టీల్ పీస్ వాడద్దు, డిటర్జెంట్ పౌడర్ వాడద్దు అని ఇచ్చారు. అరే ఎట్లా చెప్పండి, డిటర్జెంట్ పౌడర్ వాడడం ఏది, మన గిన్నెలు తోమడానికి లిక్విడ్ వాడతాం లేదా సోప్ వాడతాం, దాంతో క్లీన్ చేస్తాం. కానీ అరే స్క్రబ్బర్ వాడకుండా ఎట్లా కుదురుతుందండి? ఇంకా కుదిరితే మనం కత్తులు కటార్లతో కూడా గీకేస్తాం కదా ఏమైనా అంటుకుంటే. ఇప్పుడు ఈ కొత్త స్టవ్ కొనడం కాక మనం ఒక స్పాంజ్ లేదా మైక్రోఫైబర్ క్లాత్ ఒకటి తీసుకొని
ఈ పాలు కానీ టీ కానీ కర్రీస్ కానీ ఎప్పుడైనా పొయ్యి మీద స్పిల్ అయితే అవి చాలాసేపటి తర్వాత క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ దాని మీద వాటర్ పోసి నానబెట్టి ఆ తర్వాత ఈ స్పాంజ్తో మెల్లగా సున్నితంగా రుద్దాలంటే మనకు అయ్యే పనేనా చెప్పండి? ఇంతలా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. హ్యాపీగా ఎప్పుడు స్పిల్ అయితే అప్పుడు మనం క్లీన్ చేసుకోవచ్చు, వెంటనే అది రన్నింగ్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. గ్లాస్ టాప్ లాగా ఇది బ్రేక్ అవుతుందనే భయం కూడా లేదు మనకి. సో నేను ఈ పర్పస్ కోసమే స్టీల్ దానికోసం ఎదురు చూసానండి. ఎదురు చూడడం అంటే దొరకట్లేదని కాదు, కానీ మనకి గ్లాస్ టాప్ అంత ఫ్యాన్సీ లుక్ స్టీల్లో రాలేదు. సో ఇప్పుడైతే చాలా రకాల బ్రాండ్స్లో చాలా రకాల వేరియస్ గేజ్ అండ్ వేరియస్ డిజైన్స్ అండ్ వేరియస్ సైజెస్ చాలా రకాలు ఉంటున్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు. ఇదిగోండి నా ఓల్డ్ స్టవ్. ఇంత పాపం ప్రాబ్లం ఏం లేదు, 18 years నుంచి వాడుతున్నాను. కాకపోతే నాకు వంటకి ఇబ్బంది అవుతుంది. 2 బర్నర్స్ కాకుండా 4 బర్నర్స్ కావాలని అంతే. ఫైనల్లీ స్టవ్ అయితే ఫిక్స్ అయిపోయింది. లుక్ అయితే నాకు నచ్చింది అండ్ మా కిచెన్ సైజ్కి కూడా పర్ఫెక్ట్ ఫిట్ అయింది. ఈ లుక్ నేను ఎన్నాళ్ళు మెయింటైన్ చేస్తానో తెలీదు, చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఓకే, అప్కమింగ్ వీడియోస్లో మీరు చూస్తారు అండ్ నేను ట్రై చేస్తాను కూడా. ఇన్స్టలేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇనాగ్రేషన్ కోసం స్టవ్ నేను రెడీ చేస్తున్నాను, తుడిచేసి బొట్లు పెడుతున్నాను. సో బొట్లు పెట్టేటప్పుడు అయితే స్వస్తికి పెడితే మంచిదంట. నాకు తెలియక నేను ఓంకారం పెట్టాను. ఓంకారం అయినా కూడా చాలా మంచిదే అని విన్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇనాగ్రేషన్కి మనం ఆడపడుచుని పిలవాలి. సో మన పని అయిపోయింది. ఇంకా పొయ్యి వెలిగించడానికి ఆడపడుచు గారు వస్తారు. ఆడపడుచు గారు రండి, రండి, వదిన గారు రండి. మా వదిన గారు ఇలా పాలు పొంగించడం వెనకాల ఒక మంచి రీజన్ ఉందండి. అంటే తన ఉద్దేశం ఏంటంటే పాలు పొంగి పొరలడం అంటే నిత్యం మనకి కావాల్సిన ధన ధాన్య ఇట్లా కొన్ని అవసరాలు ఉంటాయి కదా, నిత్య అవసరాలు మనకి నిండుగా పుష్కలంగా దొరుకుతాయి అని తన ఉద్దేశం. అందుకని రోజు పాలు పొంగబెట్టారు. ఉన్నది కూడా పోతుంది, ఓకేనా? పాలు ఎప్పుడు పొంగకూడదు, ఇలా స్పెషల్ అకేషన్స్లో తప్ప. మన సాంప్రదాయంలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఇలా పాలు పొంగించడం అనేది చేస్తుంటాం కదండి. కానీ నార్త్ సైడ్ వాళ్ళకి, మరి అందరికీ కొంతమందికో నాకు తెలీదు, ఇది చాలా తప్పుగా ఫీల్ అవుతారు. నా ఫ్రెండ్స్ అడుగుతుంటారు కొంతమంది, ఏంటి పాలు కావాలని పొంగబెడతారా, పైగా ఇలా ప్రత్యేకంగా శుభకార్యంలోనా అని. ఎందుకంటే వాళ్ళు అశుభంగా కూడా భావిస్తారు. మనం యాక్చువల్గా దీన్ని అగ్నిదేవుడికి పూజలాగా లేకపోతే ఆయనకి సమర్పించుకోవడం లాగే చూస్తాము. జనరల్గా హిందూస్ అందరం మనం అగ్ని దేవుడికి చాలా పెద్దపీట వేస్తాం కదా కొన్ని శుభకార్యాల్లో. మరి వాళ్ళకి మనకి ఎందుకు ఈ తేడా ఉందో నాకు తెలీదు. పొంగలు వండడం, దేవుడికి నైవేద్యం పెట్టడం, ఆ తర్వాత మేమందరం తినడం అయిపోయింది. మొత్తానికి మన అన్బాక్సింగ్ వీడియో ఇన్స్టలేషన్ అండ్ ఇనాగ్రేషన్తో ముగిసింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఓకే, మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.